If A is to B is equal 2 is to 3, B is to C is equal 4 is to 5, C is to D is equal 6 is to 7, then A is to B is to C is to D is equal to ఎంత ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం దీనికి సింపుల్గా చేద్దాం. A is to B is to C is to D కొనుక్కోవాలి. మనం దేని తిన్నగా రాయండి. A is to B is equal to ఎంత 2 is to 3, 2 is to 3. B is to C ఎంత 4 is to 5. B తిన్నగా రాయండి 4 is to 5. C is to D is equal 6 is to 7. C is to D ఎంత 6 is to 7. ఇలా చేసేటప్పుడు 2 is to 3 ఉంది. 3 తర్వాత ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 2 గ్యాప్లు ఉన్నాయి. దేని తర్వాత గ్యాప్లు ఉన్నాయో ఆ నెంబర్లు మాత్రమే వేయండి. 3 తర్వాత గ్యాప్లు ఉన్నాయి కాబట్టి 3 వేయండి. ఇక్కడ 4 ముందు ఒక గ్యాప్ ఉంది, అక్కడ 4 వేయండి. 5 తర్వాత గ్యాప్ ఉంది, 5 వేయండి. 6 ముందు 2 గ్యాప్లు ఉన్నాయి, 6 వేయండి. ఇది A is to B is to C is to D అవుతుంది. ఈ 3 మల్టిప్లికేషన్ చేయండి. 2 4 జా ఎంత? 2 4 జా 8, 8 6 జా 48, 3 4 జా 12, 12 6 జా 72, 3 5 జా 15, 15 6 జా 90, 3 5 జా 15, 15 7 జా 105. ఇవి A is to B is to C is to D అవుతుంది. ఇది ఆన్సర్.